ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకు వెలివేయబడిన బ్రతుకేమో, బాధింపబడిన బ్రతుకేమో, తృణీకరించబడిన బ్రతుకేమో, ప్రజల చేత ఎగతాళిని అనుభవిస్తూ బ్రతకాలో చావాలో అర్థం కాక నలగొట్టబడుతున్న బ్రతుకేమో. నిన్ను దేవుడు ఎందుకు సమకూర్చాడో తెలుసా? విశ్వసించు. రాగల కాలములో నిన్నే ఒక బలమైన జనంగా దేవుడు మార్చబోతున్నాడు, బలమైన సంతతిగా నిలవబెట్టబోతున్నాడు. మనలను బలమైన సంతతిగా మార్చడానికి మనకు ఏమేమి కావాలో వాటన్నిటిని సమకూర్చేవాడు కూడా ఆ సారథే. నీవంటావు, ప్రభా నేను ఎలా మార్చబడగలనయ్యా? నాకు వనరులు ఉన్నాయా? డబ్బు ఉందా? జనం ఉన్నారా? ధనం ఉందా? వస్తువులు ఉన్నాయా? ఎలా నేను మార్చబడతానయ్యా అంటే, విచిత్రం చెప్పమంటారా? నేను బలమైన జనంగా మార్చడానికి నీకు ఏమేమి కావాలో దేవుడే తన మహిమలో సమస్తము సమకూర్చటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా.